అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చూడండి కొంచెం జైంట్ ప్రాన్స్ అనమాట, కొంచెం పెద్ద ప్రాన్స్ తీసుకొచ్చాను. దాన్ని ఫస్ట్ అయితే బాగా ఒలుచుకొని దాన్ని పీల్ చేసి దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి కళాయిలో వేయించుకున్నాను. తర్వాత కళాయిలో ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ అన్నీ వేసి కొంచెం చింతపండు పులుపు కూడా వేసి జస్ట్ కలుపుకుంటున్నాను. ఆ తర్వాత అది అయిపోయాక ఈ రొయ్యలను తీసి అందులో వేసేయడమే. చూసారా, ఇక్కడ కనిపిస్తుందా? బాదం పిక్కల్ని రోస్ట్ చేశానండి. లేదంటే బాదంకి కొంచెం గీ అప్లై చేసుకొని, గీ సాల్ట్ అప్లై చేసుకొని మనం ఓవెన్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes అలా ఉంచుకుంటే తక్కువ టెంపరేచర్లో మనకి రోస్టెడ్ ఆల్మండ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. దీంట్లో వెరీ టేస్టీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదైనా స్వీట్ రెసిపీ చేద్దాం అనుకొని మళ్ళీ గోధుమ నూకతో ఇలా గోధుమ నూకని వాటర్లో పోసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పాయసంలో తయారు చేసుకొని దాంట్లో ఇవి వేసేస్తే తినడానికి చాలా బాగుంటాయి. ఫస్ట్ పాలు, పంచదార మరిగించుకొని ఈ తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం నెయ్యి, ఇలాచీ పౌడర్, వీలైతే మనకు క్యాషూ నట్స్, ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. ఉడుకుతున్నప్పుడు ఈ పప్పు ఉండలు అంటారండి, అది వేసుకుంటే అయిపోతుంది. 2 రకాలు చేశాను, బెల్లంని, పంచదారవి. బెల్లం చేసుకుంటే ఇంకా